హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్ర రాజకీయాలను కనుక పరిశీలించినట్లయితే మంత్రివర్గ విస్తరణ ఇంకా అంశం కొలిక్కి రాకపోవడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిన్నటి రోజున మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఖరారైందని, కాబోయే విద్యామంత్రి నేనే అని చెప్పి అర్ధరాత్రి మరి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిండు. ఈ సందర్భంగా మరి కార్యకర్తల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదైతే తన మీద మరి విమర్శలు వస్తున్నాయో వాటిని ఎందుకు ఖండించడం లేదని చెప్పి తన సొంత పార్టీ కార్యకర్తల మీద తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చిందని చెప్పి ఇక్కడ వార్తల కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అదేవిధంగా నిన్నటి రోజున వరంగల్ పర్యటనలో మరి కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సగానికి పైగా క్యాబినెట్ కదిలి వచ్చిందని చెప్పి మరి ఎంజీఎం ఆసుపత్రిని మాత్రం కనీసం మరి కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడ సౌకర్యాల గురించి ఇప్పటి వరకు మరి వైద్యానికి సంబంధించి సమీక్షలు అసలే జరగడం లేదు. కనీసం వైద్యశాఖ మంత్రి అయినా మరి ఎంజీఎంను సందర్శించి అక్కడ ఇప్పటికే కరెంటు కోతలతోటి ఇబ్బందులు పడుతున్నారు రోగులు. మరి సౌకర్యాల కల్పన కోసం వరంగల్ వరకు వచ్చిన మరి ఇటు ముఖ్యమంత్రి అయితేంది, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితేంది, కనీసం మరి ఎంజీఎం వైపు కన్నెత్తి ఎందుకు చూడలేదని చెప్పి విమర్శలు వ్యక్తమవుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు టీమిండియా ప్రపంచ కప్ను గెలిచింది. T20 ప్రపంచ కప్లో రెండోసారి విజయకేతనం ఎగరవేసింది. నిన్నటి రోజున దేశమంతటా కూడా మరి క్రీడా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబరాలు జరుపుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ గతంలో PCC అధ్యక్షునిగా చేసిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ నిన్నటి రోజున కన్నుమూసిండు. అదేవిధంగా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా అనారోగ్యంతో మరి నిన్నటి రోజున హఠాన్మరణం పొందిన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ఏదైతే మరి ఇక్కడ రాష్ట్ర రాజధానిలో మరి హత్యలు ఆగడం లేదు. మరి 24 గంటల్లో 3 హత్యలు జరిగిన పరిస్థితి. ఒకవైపు హోమ్ మినిస్టర్ లేడని, హోంశాఖ మీద పట్టు లేదని ముఖ్యమంత్రి అన్ని శాఖలు నిర్వహించడం మూలంగా మరి ఇక్కడ పట్టు తప్పుతూ ఉన్నది పోలీస్ శాఖ. మరి ఇక్కడ ప్రతిష్ట దెబ్బతింటా ఉన్నది. మరోవైపు వాళ్ళ మీద నిఘా కరువైంది. అదేవిధంగా పోలీసులే కొన్ని చోట్లలో అఘాయిత్యాలకు పాల్పడుతున్న పరిస్థితులను కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ లేడు అనే అంశం మళ్ళీ తెర మీదకి వస్తూ ఉన్నది. తీవ్ర స్థాయిలో మరి ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో 1-2 రోజుల్లో మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అంటున్నారు. మరి కాబోయే హోమ్ మినిస్టర్ ఎవరు అనేది ఈ జూలై మొదటి వారంలో తేలున్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో మంత్రి ఫుల్ టైం చదువులకే బ్యాడ్ టైం, సీఎం దగ్గరే ఉండిపోయిన విద్యాశాఖ తానే ఫుల్ టైం మంత్రిని అన్న రేవంత్, అయినా అదుపు తప్పిన చదువుల శాఖ, మద్యం తాగి విధుల్లోకి ఉపాధ్యాయులు, ఉమ్మడి వరంగల్ కొత్తగూడెం జిల్లాల్లో ఘటనలు, టీచర్ల కోసం మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు, సిబ్బంది లేక బడులు ఊడ్చుకుంటున్న విద్యార్థులు, గురుకులాల్లో నీళ్లు లేక వ్యవసాయ బావుల దగ్గరకు అమ్మాయిలు, ఆందోళనలో సర్కార్ బడుల విద్యార్థుల తల్లిదండ్రులు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయో ఇటు విద్యాశాఖ అయితేంది, అటు హోంశాఖ అయితేంది, రెండు కూడా విమర్శల పాలవుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మంత్రిగా నేనే ఫుల్ టైం పనిచేస్తూ ఉన్నా, 18 గంటలు పనిచేస్తూ ఉన్నా, అవి ఏవైతే శాఖలు తన వద్ద ఉన్నాయో దానికి ఫుల్ టైం నేనే మంత్రిని అని చెప్పి ఢిల్లీలో ప్రకటించిండు. మరోవైపు వీటి మీద కూడా మరి తీవ్రంగా విమర్శలు వెలువడుతూ ఉన్నాయి. ఏదైతే మరి ఇక్కడ మద్యం దాగి కూడా ఉపాధ్యాయులు విధుల్లోకి వచ్చిందని చెప్పి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మరి వాళ్ళ మీద కూడా నిఘా కరువైతూ ఉన్నది. విద్యాశాఖను పట్టించుకోవడానికి ఫుల్ టైం మంత్రి లేకనే ఇబ్బందులు ఎదుర్పడుతూ ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే విశ్వ విజేతగా భారత్, T20 ప్రపంచ కప్ టీమిండియా కైవసం, థ్రిల్లింగ్ విక్టరీతో భారత్ ఖాతాలో 2వ కప్, హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ, అక్షర్ పటేల్ తుఫాన్ ఇన్నింగ్స్, హార్దిక్, బూమ్రా, హర్షదీప్ బౌలింగ్ షో అని చెప్పి నిన్నటి రోజున మరి దక్షిణాఫ్రికా మీద 7 పరుగుల తేడాతోటి ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి మరి భారత్నే విజయం వరించింది. ఇక్కడ బౌలర్ల మరి ప్రదర్శన అయితేంది, అదేవిధంగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ, అదేవిధంగా హర్షదీప్, అక్షర్ పటేల్ మరి ఇక్కడ తుఫాన్ ఇన్నింగ్స్ తోటి మరి ఇండియా విజయం సాధించింది. రెండోసారి కూడా T20 ప్రపంచ కప్ను రెండోసారి కైవసం చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. హత్యల సిటీ, పత్తాలేని హోంమంత్రి, రాష్ట్ర రాజధానిలో రక్తపాతం, 24 గంటల్లో 3 హత్యలు, రాత్రి పగలు తేడా లేకుండా మర్డర్లు, ఓవైపు దొంగలు మరోవైపు రౌడీలు, భయంతో బొంబేలెత్తిపోతున్న ప్రజలు, రోజు రోజుకు పెరిగిపోతున్న దారుణాలు, పోలీసులు రోడ్లపై ఉండగానే మర్డర్లు, చెలరేగిపోతున్న రౌడీ షీటర్లు, లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతున్నా పట్టించుకొని సర్కార్,
లా అండ్ ఆర్డర్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ పోలీసుల పనితీరు అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు మెచ్చుకున్నాయి. ఇతర మెట్రో నగరాలకు ధీటుగా మన పోలీసులకు ఆధునిక సాంకేతిక పరికరాలను గత ప్రభుత్వం సమకూర్చింది. అడుగడుగున సీసీ కెమెరాలున్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఉత్సవ విగ్రహాల్లా మారిపోయాయి. హైదరాబాద్ ప్రజల పరిస్థితి చూసుకొని మురవడం, చెప్పుకొని ఏడవడం అన్నట్లే ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు, మర్డర్లు, చోరీలతో ప్రజలు పూర్తిగా ఆందోళనలో మునిగిపోయారు. పట్టించుకోవాల్సిన పాలకులు మాత్రం రాజకీయాల్లో బిజీ అయిపోయారని చెప్పి మరి ఇక్కడ హత్యల సిటీగా మారుతూ ఉన్నది. ఇక్కడ కూడా ఏదైతే హోంమంత్రి ఉన్నదో, హోంమంత్రి మరి ఫుల్ టైం హోంమంత్రి లేకుండా ఆ హోంశాఖ కూడా సీఎం చేతుల్లోనే ఉన్నది. మరోవైపు సీఎం మరి ఆయన బిజీతోటి ఇక్కడ దీని మీద నిఘా అవుతూ ఉన్నది. సమీక్షలు లేవు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఒకప్పుడు మరి ఏదైతే బ్రహ్మాండమైన పేరున్నదో అదంతా కూడా మంటగలిసిపోతూ ఉన్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికల మీద హైదరాబాద్ పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు. ఈరోజు మెచ్చుకున్న వాళ్ళే మళ్ళీ ఇక్కడ కింద పడేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదైతే 24 గంటల్లో 3 హత్యలు జరిగినాయి. గతంలో కూడా అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యోదంతాలన్నింటినీ మరి వాటిని అదుపు చేయడానికి పోలీసులు 11 గంటలకే షాపులన్నీ బంద్ చేయాలని చెప్పి మరి ఆర్డర్ వేసిండ్రు. దీని మీద విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో వాళ్ళు వెనక్కి తగ్గిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే నేరాలను అదుపు చేయలేక మరి ఇక్కడ అంతర్జాతీయ సిటీ అయిన హైదరాబాద్లో రాత్రి 11 గంటలకే రోడ్ల మీదకి రావద్దని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం అనడంతో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పి పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. మరోవైపు హత్యలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. దొంగతనాలు, దోపిడీలు అన్నీ కూడా కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడానికి మరి ఖచ్చితంగా ఫుల్ టైం హోంమంత్రి ఉండి దాని మీద ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే తప్ప మరి ఆ పోలీస్ డిపార్ట్మెంటు మళ్ళీ గాలిలో పడే అవకాశం లేదని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఈ కార్పొరేట్ హాస్పిటల్పై సర్కారు వల్ల ప్రేమ. వరంగల్లో కార్పొరేట్ హాస్పిటల్ లోపల ఇంకో కదిలిన సగం క్యాబినెట్. ఎంజీఎం వైపు కన్నెత్తి చూడని సీఎం. కరెంటు కోతలతో ఎంజీఎంలో రోగుల తిప్పలు అయినా పట్టించుకొని జిల్లా మంత్రులు. రాష్ట్రంలో పడకేసిన ఆరోగ్య శాఖపై ఇప్పటికీ రివ్యూ చేయని వైనమని చెప్పి ఏదైతే మరి ఇక్కడ నిన్నటి రోజున వరంగల్లో మరి మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్కు సగం క్యాబినెట్కి పైగా తరలి వచ్చిందని చెప్పి మరి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ మీద సర్కారు వల్ల ప్రేమ ఈ విధంగా ఉన్నది. మరి ఈ రకంగా మరి వచ్చింది కానీ కనీసం అక్కడ ఎంజీఎంల మరి విద్యుత్ కోతలతోటి రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ సరైన సౌకర్యాలు లేవు. వాటిని మరి ఏదైతే వరంగల్ వరకు వచ్చిన వాళ్ళు ఎంజీఎంను సందర్శించి అక్కడ మరి అధికారులతోటి, వైద్యాధికారులతోటి కనీసం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఈరోజు మరి ప్రైవేటు మీద ప్రేమ కురిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. సీఎం పర్యటనకు ఎమ్మెల్యే డుమా. రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్న మాధవరెడ్డి గతంలోనూ సీఎం సభకు గైర్హాజరు. ఎమ్మెల్యే తీరుపై పార్టీలో గుసగుసలు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మాధవరెడ్డి ఉన్నాడో, మాధవరెడ్డి ఇక్కడ మరి సీఎం నిన్నటి రోజున తన సొంత జిల్లాకు వచ్చినా కూడా ఇక్కడ ఆయన డుమ్మా కొట్టడం ఇక్కడ తీవ్రంగా చర్చనీయాంశంగా జరిగింది. గతంలో కూడా సీఎం సభకు గైర్హాజరైండు. రేవంత్ రెడ్డితోటి మరి విభేదాలు ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మరి ఇక్కడ సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక విద్యాశాఖ మంత్రిని నేనే. కార్యకర్తలతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేబినెట్లో చోటు కన్ఫామ్ అయింది. ఢిల్లీ పోతున్నా, గుడ్ న్యూస్తోనే వస్తా. శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ ఆఫీసులో మీటింగ్. కార్యకర్తలపై సీరియస్ అయిన రాజగోపాల్. నా పైసలు కావాలి, నాపై విమర్శలు చేస్తే ఖండించరా. మీకోసమే నేను రాజీనామా చేసిన. మునుగోడు పేరు మారుమోగేలా చేశా. మీకోసం అంత ఖర్చు పెట్టుకుంటే నన్ను పట్టించుకోరా. కార్యకర్తలపై ఆవేశంతో ఊగిపోయిన రాజగోపాల్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ ఒకవైపేమో విద్యాశాఖ మంత్రిని నేనే, త్వరలో మరి ఇక్కడ నాకు మంత్రి పదవి రాబోతా ఉన్నది, నేను ఢిల్లీకి పోతున్నా, మరి గుడ్ న్యూస్తోనే వస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరోవైపు కార్యకర్తలు కూడా నాపై విమర్శలు వస్తే పట్టించుకోరా అని చెప్పి కార్యకర్తల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిన్ను గద్దెదించడం. రేవంత్ సర్కార్కు నిరుద్యోగుల వార్నింగ్. ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ భయపడింది. నిరుద్యోగులు అండగా నిలబడితే గెలిచింది. చదువులు పక్కన పెట్టి ఎన్నికల్లో పనిచేశాం. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మెగా డిఎస్ అని మాయమాటలు చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో దొక్కింది. పోటీ పరీక్షల తేదీలు మార్చాలి. కోదండరాం, బల్మూర్ వెంకట్ ఎక్కడ పోయారు? జీవో 46 బాధితులను వాడుకొని మోసం చేశారు. కొనసాగుతున్న ఓఈ లీడర్ మోతీలాల్ ఆమరణ దీక్ష. ఖమ్మం, మహబూబ్ నగర్లో నిరుద్యోగుల నిరసనలు అని చెప్పి మరి నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ గత ప్రభుత్వం మరి ఇక్కడ నోటిఫికేషన్లు వేయలేదు, నిరుద్యోగులను పట్టించుకోలేదని చెప్పి మరి ఆ ప్రభుత్వం మీద తిరగబడి కాంగ్రెస్ను వెన్నుదన్నుగా నిలిచి ఊరూరా తిరిగి
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కింది. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది. ఇప్పటివరకు ఆ ఊసో లేదు. మరి రాగానే మెగా డిఎస్సీ వేస్తామని చెప్పిండ్రు. ఆ మెగా డిఎస్సీకి బదులు 11,000 మందితోటే 11,000 పోస్టులతోటే డిఎస్సీ వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ మేము కాళ్ళరిగేలా తిరిగినాం. ఇక్కడ జీవో 46ను రద్దు చేస్తా అని చెప్పిండ్రు. దాని మీద ఊసో లేదు. మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులను వాడుకొని ఎమ్మెల్సీ పదవులు పొందడం కోసం మరి ఇక్కడ బల్మూరు వెంకట ఆల్రెడీ పదవి పొందిండు. కోదండరాం నిరుద్యోగుల పేరు వినే పదవి కోసం మరి వేచి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో మరి నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మరి ఇక్కడ ఖమ్మం మహబూబ్ నగర్లో నిరుద్యోగులు తమ నిరసనలను వెలువచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే, జయహో భారత్, టీ ప్రపంచ కప్ మనదే, రెండోసారి విశ్వ విజేత. డి శ్రీనివాస్ కన్నుమూత, జూబ్లీహిల్స్ స్వగృహంలో గుండెపోటుతో మృతి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా సేవలు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నివాళులు. నిజామాబాద్కు భౌతిక ఖాయం తరలింపు. అధికారిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలని చెప్పి డి శ్రీనివాస్ మరి గతంలో పిసిసి అధ్యక్షునిగా, రాష్ట్ర మంత్రిగా చిరపరిచితులే. ఏదైతే మరి ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పిసిసి అధ్యక్షునిగా జోడెడ్ల బండిలాగా ఇద్దరు కూడా మరి ఇక్కడ పార్టీని నడిపించిండ్రు. మరి ఆయన మృతి తీరని లోటు అని చెప్పి నిన్నటి రోజున మరి ప్రధానమంత్రితో పాటు ఇక్కడ సీఎం, మాజీ సీఎం, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా నివాళులు తెలిపిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏకపక్ష విచారణ, వాదనలు వినకుండా 1,000 కోట్ల నష్టమని ఎలా అంటారు? 2 ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా? పవర్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి జరిగిన మేలును కమిషన్ పరిగణించడం లేదు. ఏకపక్ష వాదనతో కమిషన్ ఏకీభవించడం బాధాకరం. కేసీఆర్ను బదనాం చేసేందుకే విచారణ జరుగుతున్నట్టుంది. పవర్ కమిషన్పై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డికి అన్ని అంశాలు లేఖ రాశానని వెల్లడి. ఏకపక్ష విచారణ తగదు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉన్నదో ఆ కమిషన్ కేవలం మరి ముందుగానే వాదనలు వినకుండానే మరి ఇక్కడ దోషిగా తేల్చడానికే సిద్ధమైంది. అంటే వాళ్ళు పథకం ప్రకారమే ముందుకు పోతున్నారు తప్ప నిజాలను నిగ్గుదేల్చే అంశము మరి దాని పట్ల వాళ్లకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి దీనికి సంబంధించి అన్ని రకాల కూడా మేము ఆ లేఖ రాసినాం. మరి ఆయన ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి కేవలం కేసీఆర్ను బదనాం చేయడానికే చేస్తూ ఉన్నాడు. 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలకు లంచాలు ఏ విధంగా ఇస్తారు అనే అంశాన్ని కూడా గమనించాలని, అదేవిధంగా ఏదైతే మరి విద్యుత్ కేంద్రాలకు బొగ్గును కేటాయించేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి నరసింహారెడ్డి రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నాడని చెప్పి కూడా తీవ్ర విమర్శలు చేస్తూ అన్ని అంశాలను లేఖ రాసిన అని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సర్కారు తప్పిదం, దివ్యాంగులకు శాపం. నాడు మెడికల్ టెస్టులు లేకుండానే ఎంపిక, నేడు అనర్హులంటూ పోస్టింగ్ నిరాకరణ. హెచ్హెచ్ విభాగంలో 35 మందికి పైగా రిజెక్ట్. విహెచ్, ఓహెచ్ ఇతర విభాగాల్లో మరెన్నో. తదుపరి మెరిట్ అభ్యర్థులకైనా ఇవ్వని వైనం. కాంగ్రెస్ సర్కారుపై వెలువెత్తుతున్న విమర్శలు అని చెప్పి ఏదైతే మరి గురుకులాలకి సంబంధించి దివ్యాంగ అభ్యర్థులకు ఆల్రెడీ మరి ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చిండ్రు. నియామక పత్రాలు ఇచ్చే ముందే వాళ్ళ అర్హతలను తెలుసుకోవాల్సి ఉండే. మరి అప్పుడేమో మెడికల్ టెస్టులు చేయకుండా నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే సమయంలో మెడికల్ టెస్టులు నిర్వహించి అనర్హులు అని చెప్పి రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఆ పోస్టులన్నీ కూడా బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్న పరిస్థితి. మరి తదుపరి మెరిట్ అభ్యర్థికైనా ఇస్తారా అంటే అది లేదు. ఆ రోజే మెడికల్ టెస్టులు కనుక చేసి ఉన్నట్టయితే మరి ఎవరైతే అనర్హులు అది ముందు వరుసలో ఉన్న వాళ్ళు అనర్హులు అయితే ఆ వెనుక వరుస వాళ్ళకి ఆటోమేటిక్గా మరి ఇక్కడ పోస్టింగ్ వచ్చేది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఇప్పుడు ఏదైతే పోస్టింగ్ ఇచ్చే సమయంలో వాళ్ళ అర్హతను మళ్ళీ పరిశీలించి వాళ్ళని అనర్హులుగా తేల్చడంతో ఇప్పుడు ఉన్న పోస్టులు అన్నీ కూడా బ్యాక్లాగ్కు పోతున్న పరిస్థితి. మరి ఇక్కడ హెచ్హెచ్ విభాగంలో 35 మంది ఉంటే ఇంకా మరి తదుపరి మరి విహెచ్, ఓహెచ్ ఇతర విభాగాల్లో ఇంకెన్ని ఉన్నాయనే అంశం కూడా తేలాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా బ్యాక్లాగ్కు వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ హఠాన్ మరణం. ఉదయం అస్వస్థత, హైదరాబాద్కు తరలిస్తుండగా గుండెపోటు. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీగా సేవలు అని చెప్పి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రమేష్ రాథోడ్ మరి నిన్నటి రోజున తీవ్ర అస్వస్థతకు గురై మరి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించలేపై హఠాన్ మరణం పొందిండు. ఏదైతే గతంలో ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్గా కూడా సేవలు అందించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. జిహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ బోర్డు
విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్, సివిల్ ఏరియా ఆస్తులు వసతులు గ్రేటర్ హైదరాబాద్కు బదిలీ, కేసీఆర్ ప్రభుత్వ కృషికి ఫలితం అని చెప్పి ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పి అనేక మార్లు దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇతర మరి దానిలో ఏదైతే విలీనం చేయడానికి ఉన్న అర్హతలన్నిటికి సంబంధించి కూడా మరి గతంలో కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ అనేక సార్లు చర్చలు జరిపి అనేక అంశాలను అదేవిధంగా అనేక ఆధారాలను పత్రాలన్నిటిని కూడా అప్పచెప్పడంతో మరి ఒక్కొక్కటిగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో చేసిన అన్నిటి కూడా ఒక్కొక్కటిగా ఆ ఫలాలు ఇప్పటికి కూడా అందుతున్న అంశాన్ని మనం గమనించవచ్చు. అందులో భాగమే ఇక్కడ జిహెచ్ఎంసీలోకి కంటోన్మెంటు బోర్డు విలీనానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే IIITలో మళ్ళీ టెన్షన్, ప్లకార్డులతో విద్యార్థుల ఆందోళన, సమస్యల పరిష్కారానికి కమిటీకి అనుమతించాలని డిమాండ్, పట్టించుకొని యూనివర్సిటీ అధికారులని చెప్పి ఏదైతే IIITలో గతంలో అనేక ఆందోళనలు జరిగినాయో అప్పుడు విద్యాశాఖ మంత్రి మళ్ళీ ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి మరి స్వయంగా వెళ్ళి ఆ విద్యార్థుల ఆందోళనలను మరి సద్దుమనగొట్టి అక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ అక్కడ టెన్షన్ మొదలైంది. IIITలో మళ్ళీ ప్రకారాలతోటి మరి విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు విద్యాశాఖకు మాత్రం మంత్రి లేని నేపథ్యంలో మరి ఈ అల్లర్లు ఈ ఏదైతే ఈ ఆందోళనలు ఎప్పుడు ముగుస్తాయనే విషయం కూడా మనకు అందని ద్రాక్షగానే మారే అవకాశం ఉన్నాయి. డ్రగ్స్తో జీవితం అంధకారమే, నెట్టు మాజీ విద్యార్థి నవీన్ నాయక్ పశ్చాత్తాపం, 7 ఏళ్లుగా ఇంటికి వెళ్ళడం లేదని వెల్లడి, తల్లిదండ్రుల క్షమాపణ. మాదాపూర్లో నాయక్ సహా 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్స్పై 8712671111 నెంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి అని చెప్పి డ్రగ్స్తో జీవితం అంధకారమే అవుతుందని ఏదైతే NIT మరి మాజీ విద్యార్థి నవీన్ నాయక్ పశ్చాత్తాపం పొందిండి, 7 ఏళ్లుగా ఇంటికి వెళ్ళడం లేదు, డ్రగ్స్కు అలవాటయ్యి అని చెప్పి నిన్నటి రోజున పట్టుబడ్డాడు. పోలీసులకు పట్టుబడడంతో మరి తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన పరిస్థితి, ఆయన పశ్చాత్తాప పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. PC ఘోష్ కమిషన్ గడువు పొడిగింపు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలు లోపాలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించిందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కమిషన్ ఏదైతే జ్యుడిషియరీ కమిషన్ PC ఘోష్ కమిషన్ గడువు మరి ఆయన విచారణకు మరో 2 నెలల అదనపు సమయం కావాలని చెప్పి కోరడంతో ఆయన గడువును కూడా పొడిగించిండు. ఈ జూన్ 30 తోటి గడువు ముగుస్తూ ఉన్నది. మరి జూలై ఆగస్టు 2 నెలలు కూడా గడువు పొడిగించినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరో హైదరాబాద్గా వరంగల్, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి, ఇక నుంచి వరంగల్పై ప్రత్యేక ఫోకస్ అంటున్న సీఎం రేవంత్. హైదరాబాద్లో చేపడుతున్న కొత్త పద్ధతులు అమలు చేస్తాం, త్వరలోనే వరంగల్కు కొత్త మాస్టర్ ప్లాన్ 2050, రింగ్ రోడ్డుకు మామునూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ చేస్తాం, నగరం అభివృద్ధికి 6115 కోట్లు అవసరమని అంచనా, మహానగరపాలక సంస్థ అభివృద్ధిపై సమీక్ష సమావేశం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంచనాల పెంపుపై సీఎం సీరియస్ అని చెప్పి నిన్నటి రోజున మరి ఏదైతే హన్మకొండ కలెక్టరేట్లో ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించిందో ఈ సందర్భంగా మరో హైదరాబాద్గా వరంగల్ను అభివృద్ధి చేస్తామని చెప్పి మామనూరు మరి ఏదైతే ఎయిర్పోర్టుకు మరి ఇక్కడ స్థలం కూడా భూసేకరణ కూడా చేస్తాం, రింగ్ రోడ్డు కూడా భూసేకరణ చేపడతామని చెప్పి ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలుగు అధికారికి SBI పగ్గాలు, కొత్త చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి తాజాగా ప్రతిపాదించిన FSIB ఏదైతే SBIకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న SBI బ్రాంచ్లకు చైర్మన్గా మన తెలుగు వ్యక్తి అధికారి ఇక్కడ SBI పగ్గాలు చేపట్టబోతా ఉన్నాడని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. మీరు సస్పెండ్ చేస్తారా, నేను చేయాలనా? ధరణి దరఖాస్తుల పరిష్కారంలో క్షేత్రస్థాయి నిర్లిప్తత ఎందుకు? 10 రోజుల్లో సరైన పద్ధతిలో పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటాం. దరఖాస్తు పరిష్కారానికి మాన్యువల్ రికార్డుకు లింక్ పెడితే సస్పెండ్ చేయండి. ధరణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో CCLA నవీన్ మిట్టల్ ఆగ్రహం. ఒక జిల్లాలో పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి, కానీ గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్న క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు? సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి, లేదంటే నేనే సస్పెండ్ చేస్తా అని చెప్పి CCLA మరి అధికారి ఎవరైతే ఉన్నారో నవీన్ మిట్టల్ ఆయన నిన్న కలెక్టర్లతోటి మరి ధరణి పోర్టల్లో ఉన్న ధరణికి సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉండడాన్ని మరి క్షేత్రస్థాయి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, మరి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా, లేదంటే నేరుగా మమ్మల్ని చర్య తీసుకోమంటారా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక
రింగ్ భూసేకరణలో 100 ఎకరాలు మిస్, అలైన్మెంట్ పరిధిలోనే ఉన్న వివరాల నమోదు మరచిన అధికారులు, భూపరిహారం చెల్లింపు వేల 460 ఎకరాలు మిస్ అయినట్లు తాజాగా గుర్తింపు, వాటికి మళ్ళీ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్లు జారీ అని చెప్పి ఈ అధికారులు మరి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణలో 460 ఎకరాలు మరి అందులో భూసేకరణలో చేర్చకుండా మరి ఇప్పుడు ఏదైతే వాళ్ళకు పరిహారం చెల్లిస్తూ ఉన్నారో ఆ సమయంలో మరి గుర్తించిండు అని అంటే అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్నదనడానికి ఇది ప్రధానంగా మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జగజ్జేత భారత్ 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం చేసుకున్నదని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక తెలంగాణ ఒక మెడికల్ హబ్గా మారుస్తామని చెప్పి హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. మరి ఇక్కడ వరంగల్ను కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి నిన్నటి రోజున ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇక్కడ ఏదైతే మరి రాధాకృష్ణ ఇక్కడ తాబేదారు కాంగ్రెస్ తాబేదార్ పత్రికకు సంబంధించి రాధాకృష్ణ చిలుక పలుకులు పలికిండి. ఇక్కడ కూల్చుడు కథలు 1-2 నెలలు ఓపిక పట్టండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్లో ఉన్నాం. 2 నెలల తర్వాత అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదు అని చెప్పి మరి కేసీఆర్ ఇక్కడ కూల్చుడు కథలు చెప్తాడని చెప్పి ఇక్కడ ఈయన చిలుక పలుకులు పెట్టిండు. మరి కేసీఆర్ మీద విషంగా కూడా తప్ప మరి ప్రజల పక్షాన ఆయన వార్తలు రాసే అంశాన్ని మాత్రం పరిశీలించడం లేదు. ఒకవైపు నిరుద్యోగులు రోడ్డెక్కుతా ఉన్నారు. మరి ఉద్యోగాల కోసం మరి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నది ఇప్పటివరకు 6 గ్యారంటీల అమలు లేదు. మరి కాంగ్రెస్ మీద ఈయన ఒక వార్త రాసింది లేదు. కానీ ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీదనే మరి విమర్శలు చేయడం, కేసీఆర్ని మరి టార్గెట్ చేసుకొని మాట్లాడడం తప్ప ఇప్పటి వరకు ప్రజల పక్షాన నిలిచిన పాపాన మాత్రం రాధాకృష్ణ పోవడం లేదనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అయోధ్యలో కుంగిన రాంపత్, రోడ్డుపై గుహలను తలపించేలా గోతులు, వర్షాలకు చిత్రమైన రామ మందిర మార్గం అని చెప్పి అయోధ్యలో మరి ఇక్కడ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కుంగిపోతున్న పరిస్థితి. ఆలయంలో కూడా మరి గర్భగుడిలో కూడా ఏదైతే మరి ఇక్కడ చినుకులు, వర్షాలు, లీకేజీలు మరి కనబడుతున్న అంశంతో వరుసగా అయోధ్య మీద విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్ళీ అక్కడ అయోధ్యకు వెళ్ళే రోడ్డు, రామమందిరానికి వెళ్ళే రోడ్డు కుంగిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక పిండానికి గండం, రాష్ట్రంలోని 10 జిల్లాలో అధికంగా గర్భస్రావాలు, సిరిసిల్ల భూపాలపల్లిలో అత్యధికం మహిళల అనారోగ్యమే ప్రధాన కారణం. జనవరి మే మధ్య 2,80,000 రిజిస్ట్రేషన్లు, వీరిలో 10% మందికి అబార్షన్, 6% 3 నెలల పైబడిన గర్భిణీల్లోనే అని చెప్పి మరి ఏదైతే గర్భిణీ స్త్రీలు ఇక్కడ అంటే ఏదైతే మరి పుష్టికరమైన ఆహారం తీసుకోకుండా అనారోగ్యాల పాలవడంతో తీవ్రంగా గర్భస్రావాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఏదైతే 2,80,000 మంది జనవరి నుంచి మే వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో ఏదైతే మరి గర్భం దాల్చి ఉన్నారని చెప్పి లెక్కలు వెలువడ్డాయి. అందులో 10% మందికి పైగా అబార్షన్లు అయినాయి. అందులో 6% 3 నెలల పైబడ్డ వాళ్ళకే అబార్షన్లు అయినాయి. అంటే 3 నెలల లోపు అంటే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే పిండం మరి అభివృద్ధి చెందకపోతే అబార్షన్లు అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ 3 నెలల తర్వాత కూడా అంటే వాళ్ళ అనారోగ్యాల కారణం అంటే పుష్టికరమైన పోషకాహారం మరి లభించడం లేదు. అంగన్వాడీల ద్వారా కూడా వాళ్ళకు పౌష్టికాహారం సరఫరా చేస్తున్నప్పటికీ కూడా మరి ఇక్కడ మరి మహిళలకు ఇంకా అనారోగ్యాల బారిన పడతా ఉన్నారని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. 130 కోట్ల చేనేత వస్త్రం చీలికలు పీలికలై అత్యంత విలువైన సరుకు నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. నెల తరబడి గోదాముల్లోనే మురుగుతున్న ఆయన బడి పిల్లలకు, హాస్టల్ పిల్లలకు యూనిఫామ్, ఇతరత్ర అవసరాలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన గత సర్కార్ సంరక్షణ చర్యలు లేక ఎలుకలు, పందికొక్కల పాలు, బకాయిలే 220 కోట్లు, పవర్లు ఉత్పత్తులు 112 కోట్లు అని చెప్పి ఏదైతే మరి చేనేత వస్త్రాలు చీలికలు పీలికలు అయిపోతూ ఉన్నాయి. గోడౌన్లలో ఉన్న వాటిని మరి ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మూలంగా ఎలుకలు, పందికొక్కులు అందులో మరి రాజ్యం వెళ్తూ ఉన్నాయి. అవన్నిటిని కూడా మరి చిందరవందర చేస్తూ ఉన్నాయి. అవి చీలికలు పీలికలై ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక్కడ ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే జయహో జగజ్జేత, భారత్ T20 ప్రపంచ కప్ ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ కన్నుమూత, అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం 626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశం. ఓరుగల్ల అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష, మంత్రులతో కలిసి పర్యటన, వన మహోత్సవానికి స్వీకారం అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గత ప్రభుత్వం
మరి ఇక్కడ ప్రారంభించిందో దానిలో అంచనాలు 626 కోట్లు ఎందుకు పెరిగినాయి అని చెప్పి దీని మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు నూతనంగా నిర్మాణం చేయబోయే ఆసుపత్రిని మరి ఏదైతే సందర్శించారు కానీ అక్కడ మరి వరంగల్కే తలమానికంగా ఉన్న ఎంజిఎంను మాత్రం సందర్శించలేదు, కనీసం మరి అక్కడ సమీక్ష నిర్వహించలేదు అని చెప్పి తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున ఏదైతే వారాహి మాల ధరించిండో పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిండు. మరి ఆయన పదవి చేపట్టిన తర్వాత తెలంగాణకు మరి రావడం, ఉత్తర తెలంగాణకు రావడం ప్రప్రథం అనే అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక సరళమా సంక్లిష్టమా, కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధం, రేపటి నుంచి అమల్లోకి, సిబ్బందికి శిక్షణ, సాంకేతిక మార్పులు పూర్తి అని చెప్పి ఇక్కడ జూలై 1 నుంచి మరి ఏదైతే శిక్షణలో మార్పులు రాబోతూ ఉన్నాయి, ఇక్కడ ఐపీఎస్ చట్టాలను మరి ఇక్కడ కొంతవరకు మార్చిండ్రు. మరి అవి సరళమా సంక్లిష్టమా అనేది అంటే రాబోయే రోజుల్లో ఏదైతే రేపటి నుంచి మరి కొన్ని నేరాలకు సంబంధించి శిక్షలు మారబోతూ ఉన్నాయి. దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది కూడా శిక్షణ ఇచ్చిండు. సాంకేతిక మార్పులు ఏదైతే పోలీసులకు సంబంధించిన కంప్యూటర్లు ఉంటాయో అవన్నిటి కూడా మరి ఇక్కడ సాంకేతిక మార్పులు కూడా చేసిరని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. నిర్లక్ష్యపు బస్సు నడిచేది ఎప్పుడు, బస్సు భవన్ వెనుక నెల తరబడి పిచ్చి మొక్కల మధ్య చాసీసులు, బస్సు బాడీ తయారీకి మీనమేషాలు, ఉద్యోగుల కొరత, వనరుల లేమితో సమస్యలు అని చెప్పి ఇక్కడ ఏదైతే బస్సు భవన్ వెనకాల ఇక్కడ బస్సులకు సంబంధించిన చాసీసులు 100కు పైగా పడి ఉన్నాయి. చిత్రంలో కనిపిస్తున్నాయి ఆర్టీసీ బస్సుల కోసం కొనుగోలు చేసిన చాసీసులు. వీటికి బాడీ నిర్మిస్తే రోడ్డు ఎక్కుతాయి, బాడీ బిల్డింగ్ కోసం పంపకపోవడంతో ఇవన్నీ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్సు భవన్ వెనుక ఖాళీ స్థలంలో ఇలా పిచ్చి మొక్కల మధ్య నెలల తరబడి ఉండిపోయాయి. నిరుపయోగంగా పడి ఉన్న వీటి సంఖ్య 5-10 కాదు, దాదాపు 100కు పైనే అని చెప్పి ఒకవైపు ఏమో రాష్ట్రంలో బస్సుల కొరత ఉన్నది, మరోవైపు మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు కేటాయించిందో ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. మరి అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అధికారులు ఇక్కడ ఆల్రెడీ చాసీసులు మరి బస్సు భవన్ వెనుక మూలుగుతున్న వాటికి కనీసం బాడీ బిల్డింగ్ చేయించి మరి త్వరలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అధికారులు నెలల తరబడి ఇక్కడ పిచ్చి మొక్కల మధ్య వదిలేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించింది. మాస్టారు మీరే మా స్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 39 ఏళ్లుగా వ్యాయామ ఉపాధ్యాయుగా పనిచేసిన తూము హనుమంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతన్కల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన శిష్యులు చాలామంది ఏసీపీ, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వ్యాయామోపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్ సహా ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడ్డారు. కొందరు ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. వారంతా కలిసి నూతన్కల్ పాఠశాల నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉన్న గుండ్లసింగారం ఫంక్షన్ హాల్కు శనివారం గురువుకు సన్మాన సభ నిర్వహించినని చెప్పి ఏదైతే ఆయనను మరి స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ ఫంక్షన్ హాల్ వరకు 3 కిలోమీటర్లు మేళ తాళాలతోటి మరి చప్పట్లతోటి ఆయనను తీసుకుపోయినారు. ఏదైతే వ్యాయామ ఉపాధ్యాయునిగా మరి ఆయన నిస్వార్థంగా సేవలు అందించిండో మరి ఆయన గురువుకు దక్షిణగా వీళ్ళందరూ కూడా ఆయన రిటైర్మెంట్ కోసం మరి తరలి వచ్చిర్రు. అందులో మరి పోలీస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు, వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అదంతా కూడా మీరు ఇచ్చిన శిక్షణ ఫలితంగానే మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి వాళ్ళు గురుభక్తిని చాటుకున్నారు. మాస్టారు మీరే మా స్టారు అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆయనను మరి భుజాలపై మోస్తూ ఆయనకు మరి వీడ్కోలు పలికిండ్రు. ఏదైతే ఆయన పదవి విరమణకు వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించిన అంశాన్ని మనం గమనించవచ్చు. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కూడా ఇలాంటి నిస్వార్థ ఉపాధ్యాయులు మరి ఏదైతే పిల్లలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఉంటారని చెప్పడానికి ఈయన ఉదాంతమే మరి సాక్ష్యంగా మనం గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే సన్మానించి కారులో ఇంటికి కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో 42 ఏళ్ల పాటు జవాన్గా సేవలు అందించిన బలవంతుల గంగారాజానికి అధికారులు, మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది ఘన వీడ్కోలు పలికారు. శనివారం ఉద్యోగ విరమణ పొందిన గంగారాజంను శాల్వా పూలమాలతో సత్కరించి జ్ఞాపకం ప్రదానం చేశారు. మున్సిపల్ జవాన్గా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని కొత్త బట్టలు పెట్టి సత్కరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తిరుపతి దగ్గరుండి గంగారాజంను తన కారులో కూర్చోబెట్టుకొని ఆయన ఇంటి వద్ద దిగబెట్టారని చెప్పి మరి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన కింది స్థాయి వాళ్ళైనా పై స్థాయి వాళ్ళైనా నిస్వార్థంగా పనిచేస్తే మరి ఈ విధంగా వాళ్ళకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా ఉంటాయని చెప్పి అక్కడ మాస్టర్ ఉదంతం అయితేంది, ఇక్కడ ఏదైతే మున్సిపల్ జవాన్ ఉదంతాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఆయనను స్వయంగా మున్సిపల్ కమిషనరే మరి కారులో కూర్చోబెట్టుకొని ఇంటి వద్ద దించొచ్చిందంటే ఆయన సేవలు ఎంత నిస్వార్థంగా ఉన్నాయనే అంశాన్ని మనం గమనించవచ్చు. ఈ అంజన క్షేత్రంలో పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం అధికారిక హోదాలో రాక స్వామివారికి ప్రత్యేక పూజలు మొక్కుల చెల్లింపు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు అని చెప్పి నిన్న రోజున పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికిండు. మరోవైపు ఏదైతే మరి ఏపీ పాలిటిక్స్లో మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ఆయన సినిమాలకు కూడా తెలంగాణలో చాలామంది అభిమానులు ఉండడంతో ఆయన కొండగట్టుకు వస్తున్నారని చెప్పి తెలియగానే అందరూ కూడా కొండగట్టు క్షేత్రానికి చేరుకున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రామగిరి కానిస్టేబుల్ సస్పెన్షన్, క్రమశిక్షణ రాహిత్యం అవినీతి ఆరోపణల నేపథ్యంలో రామగిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సిహెచ్ సదానందంను శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు సిబ్బంది క్రమశిక్షణ తప్పిన విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని చెప్పి మరి రామగిరి కానిస్టేబుల్గా పనిచేస్తున్న సదానందంను మరి ఇక్కడ క్రమశిక్షణ రాహిత్యంతో సస్పెండ్ చేసిందని ప్రధానంగా ప్రచురించింది. ఇక పగలు రెక్కి రాత్రి చోరీ, బైకులపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్ల గుర్తింపు, రాత్రి వేళ ఊరు శివార్లో బైకులు నిలిపి ఇళ్లలో దొంగతనాలు, తాజాగా ముఠా సభ్యుల అరెస్టు, 260 గ్రాముల బంగారు నగలు, కారు 3 పంపు సెట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ అని చెప్పి ఏదైతే పగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట చోరీలు చేస్తూ ఉన్నారు. ఇటు మోటార్లు అదేవిధంగా మరి చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. గనుల వేలాన్ని నిలిపివేయండి, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కరీంనగర్లోని తెలంగాణ చౌకలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థకు చెందిన మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని ఖండించారని చెప్పి మరి ఇక్కడ సిపిఎం ఆందోళన బాట పట్టింది. ఏదైతే బొగ్గు గనులను వేలం వేయడానికి ఇక్కడ శ్రావణపల్లి బ్లాక్ ఏదైతే ఉన్నదో అది మరి సింగరేణికే కేటాయించాలి. ఇక్కడ సింగరేణి మనుగడ మరి ఇక్కడ ఏదైతే ప్రైవేటు పరం చేస్తే మరి సింగరేణి మనుగడ సాధ్యం కాదని బొగ్గు బ్లాక్లను క్యాప్టివ్ మైన్గా సింగరేణికి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.